ప్రైజ్ ది లార్డ్. ఎలా ఉన్నారు? మనకి మంచి జరిగినప్పుడు దేవునికి కృతజ్ఞత చెల్లిస్తాం. కష్టమొచ్చినప్పుడు ఇబ్బంది పడుతూ ఉంటాం. ఈరోజు దేవుని వాగ్దానము మొదటి దశలోనికలకు రాసిన పత్రిక 5 అధ్యాయం 18 వచనం. ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఈరోజు దేవుడు మనకేం చెప్తున్నారంటే అన్ని విషయాల్లో గూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. కష్టమొచ్చిందా? దేవుని స్తుతించండి. సంతోషంలో ఉన్నావా? దేవుని స్తుతించు. బాధలో ఉన్నావా? దేవుని స్తుతించు. కన్నీటి పరిస్థితుల గుండా వెళ్తూ ఉన్నావా? దేవుని స్తుతించు. ఇరుకైన పరిస్థితుల గుండా వెళ్తున్నావా? దేవుని స్తుతించు. అన్ని విషయాల్లో కూడా కృతజ్ఞత కలిగి దేవుని స్తుతించాలి. ఎందుకంటే ఇలాగు చేయుట దేవుని చిత్తము. మన జీవితంలో మనం చేయవలసిన ఒక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే దేవుని చిత్తం జేయాలి. ఎలాంటి పరిస్థితి అయినా దేవుని చిత్తం గాడ్స్ విల్ చేయడం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. దేవుని చిత్తం జరిగించడం అనేది ఎంతో ఉన్నతమైన లక్షణం కూడా. అది అందరూ చేయలేరు. ఎందుకంటే వారి ఇష్టం ఒకటుంటది. దేవుడు చెప్పేది ఒకటుంటది. వారి ఇష్టాన్ని చంపుకొని దేవుని చిత్తం చేయాలంటే అది చాలా కష్టమైన పని. కానీ దేవుని చిత్తం చేయాలి. నిజమే. బాధలో ఉన్నప్పుడు ఎలా స్తుతిస్తామండి దేవుణ్ణి? కష్టంలో ఉన్నప్పుడు దేవుడిని ఎలా స్తుతిస్తాం? దేవునికి ఎలా థాంక్స్ చెప్తాం అసలు? ఒక మనిషి మనకి సహాయం చేసి అది మనకి మంచి జరిగితే థాంక్స్ చెప్తాం. మనకి కీడులో ఉన్నప్పుడు దేవునికెలా థాంక్స్ చెప్తాం? కానీ దేవుడేమంటున్నాడంటే చెప్పాలి. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఆయన్ని ప్రైజ్ చేయాలి. అన్ని విషయాల్లో ఎలాంటి పరిస్థితి ఉన్నా కూడా దేవుని స్తుతించినప్పుడు మన జీవితంలో ఆశీర్వాదం చూస్తాం. స్తుతిలోనే ఆశీర్వాదం ఉంటది. కృతజ్ఞతా భావంలోనే ఎన్నో సార్లు దీవెన ఉంటది. కాబట్టి ఈ రోజు నుంచి అలవాటు చేసుకుందాం. ఇలాగ చేయడము దేవుని చిత్తం అంట. ఆయన చిత్తం చేద్దామా? ఆయన అడిగిన పని చేద్దామా? ఆయనకిష్టమైన పని చేద్దామా? దేవుని మాట వింటే ఆయనకు చాలా ఇష్టం. అన్ని విషయాల్లో మనం ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని ఆయన కోరుకుంటున్నాడు. కాబట్టి ఈ వారమంతా, లేకపోతే ఈ నెలంతా, లేకపోతే ఇన్ని నెలలు ఈ 2026 వరకు ఎలాంటి కష్టం గుండా వెళ్ళినా, ఆ కష్టాన్ని బట్టి దేవునికి స్తుతిద్దామా? ఈరోజు స్తుతించి చూడండి. ఆ కష్టం పోతుంది. ఖచ్చితంగా స్తుతిలో క్షేమం ఉంది. స్తుతిలో ఆశీర్వాదం ఉంది. ఎన్నో సార్లు మనము మన జీవితంలో మంచి జరిగితేనే సంతోషించాలని అనుకుంటాం కానీ, ప్రతి విషయంలో కూడా దేవుని స్తుతించటము, దేవునికి కృతజ్ఞత చెప్పడము, దేవునికి థాంక్స్ చెప్పడము అలవాటు చేసుకుందాం. ఇది దేవుని చిత్తం. ఆయన రాకడ కొరకే సిద్ధపడదాం. ప్రైజ్ ద లార్డ్.